చూడండి, దీనికంటే ముందు వీడియోలో మా అమ్మ పండుమిర్చి తొక్కుని నిల్వ చేస్తుంది, సంవత్సరానికి సరిపడా దంచుతుంది అని చెప్పేసి చూపించానండి. ఇక చూడండి ఇలాగేనండి ఒక డబ్బాలోని సేవ్ చేస్తామండి. ఈ డబ్బాలోంచి తీసి గాజు జాడీలు వేసిద్దండి. ఇంకా కలులుప్పి కొంచెం కలిపిద్దండి. అప్పుడే పాడు కదండి, మళ్ళీ సంవత్సరం దాకా పాడు కదండి. మళ్ళీ మిరపదాట్లు వచ్చిందాక మాకు ఈ పచ్చడి అనేది ఉంటుందండి. ఈ తొక్కుని మాకు కావాలనుకున్నప్పుడు రుబ్బించుకుంటామండి. పండుమిర్చి పచ్చడి కరువు ఉండదండి. ప్రతి సంవత్సరం మా అమ్మ ఇలానే చేస్తారండి. ఈ తొక్కులోని మనకు కావలసినప్పుడల్లా గోంగూర ఉంటుంది కదండి, అవైలబుల్గా ఎర్ర గోంగూర, అదేసైనా రుబ్బించుకోవచ్చండి. తొక్కులోని గోంగూర ఇష్టం లేదనుకున్నప్పుడు కొంచెం చింతపండు వేసుకొనైనా రుబ్బించుకోవచ్చండి. అది ఇష్టం లేనప్పుడు మామూలుగా పండ్లలోని టమాటాలు వేసి రుబ్బించుకోవచ్చండి. ఇలా మనకి 3 రకాలుగా ఏదంటే అది అవైలబుల్గా ఏది ఇష్టమైతే అదేసి రుబ్బించుకోవచ్చండి. మళ్ళీ మిరపదాట్లు వచ్చిందాక మనకి ఈ పండుమిర్చి పచ్చడి అనేది కరువు ఉండదండి. మాకు ఎప్పటికీ ప్రతి సంవత్సరం మా అమ్మ ఇలానే చేస్తారండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసుకోండి. ఓకేనండి, ఒకసారి ట్రై చేసుకొని మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ అండి.